గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తాను పోటీ నుంచి తప్పుకొని పూర్తి స్థాయిలో మద్దతిచ్చి గెలిపించిన టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మలో ఆ తర్వాత అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పవన్ కోసం తనను పోటీ నుంచి తప్పించి ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ ఇస్తామని మాటిచ్చి తప్పిన చంద్రబాబుతో పాటు తనను దూరం పెడుతున్న జనసేనపై ఆయన సన్నిహితుల వద్ద ఫైర్ అవుతున్నారు. ఇదే క్రమంలో వర్మ తాజాగా ఎక్స్లో ఓ సంచలన ట్వీట్ చేశారు. కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ వర్మ తన ఎక్స్ హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో ఓ వీడియోను కూడా జత చేశారు. ఈ వీడియోలో పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం వీడియోలు అన్నీ కలిపి పెట్టారు. అయితే ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ మాత్రం లేరు. వీడియోలు కేవలం తాను పవన్ గెలుపు కోసం చేసిన ప్రచారం దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు వర్మ పెట్టిన ట్యాగ్లైన్ చూస్తే పవన్ కష్టపడి విజయం సాధించలేదని, తానే కష్టపడి పవన్ను గెలిపించానని అర్థం వచ్చేలా ఉంది. దీంతో వర్మ తీరుపై జనసైనికులు మండిపడ్డారు. తమ నాయకుడిని ఉద్దేశించే వర్మ ట్వీట్ పెట్టారని ఆరోపిస్తూ ఆయనపై సోషల్ మీడియాలో దాడికి దిగారు. దీంతో అలర్ట్ అయిన వర్మ ఆ ట్వీట్ను డిలీట్ కొట్టేశారు. అంతేకాదు ఈ ట్వీట్తో తనకు సంబంధం లేదంటూ వరుస ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్ తన సోషల్ మీడియా వ్యవహారాలు చూసే హైదరాబాద్ టీం నుంచి వచ్చిందంటూ తేల్చేశారు. ఎక్స్లో వివరణతో ఆ ట్వీట్కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వర్మ తేల్చి చెప్పేశారు. అయితే వర్మలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందన్నది పిఠాపురంలో ఆయన సన్నిహితుల్ని అడిగితే చెబుతున్నారు. గత కొంతకాలంగా పిఠాపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా జనసేన నాయకులుగా చెలామణి అవుతున్న వారు తనతో వ్యవహరిస్తున్న తీరుపై వర్మ అసంతృప్తిగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఇందులో నుంచే ఈ ట్వీట్ బయటకు వచ్చిందనే చర్చ జరుగుతోంది. అయితే ట్వీట్ వైరల్ కావడంతో రాజకీయంగా ఇబ్బంది అని గమనించి ప్రస్తుతానికి తొలగించినా భవిష్యత్తులో ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.